ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా 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 మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఆదివారమున ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయము. పాటలలో వాక్య పరిచర్యలో సహాయం చేసి ఆరాధనలో పాల్గొనే వాళ్ళందరినీ మీరు ఆశీర్వదించి దీవించమని, మీ ఆత్మతో సత్యముతో ఈ ఆరాధన జరిగించమని యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన మా దేవా అనే పాట పాడుతున్నాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్.
సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా, 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 దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒక్కడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. గనుక తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు తండ్రి. చదవబడిన వాక్యాన్ని బట్టి మాతో కొద్ది నిమిషములు మాట్లాడి ఆత్మీయంగా మమ్మల్ని బలపరిచి ఈ దినమున మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం మాకు దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి ఈ దినాల్లో దేవుని వాక్యం కరువైందనే చెప్పుకోవాలి మనం. దేవుని మందిరాలు ఈ కరోనా కారణాన్ని బట్టి మూసివేయబడ్డాయి. దేవుని వాక్యం వినడానికి లేదు, పాటలు పాడుకోవటానికి లేదు, విశ్వాసులు సేవకులు మాట్లాడుకోవటానికి లేదు. అయినప్పటికీ దేవుడు ఈ విధంగా మీతో మాట్లాడే భాగ్యం నాకు అనుగ్రహించినందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని మేలు ఆశీర్వాదం పొందాలని మిమ్మల్ని ప్రేమతో నేను కోరుతూ ఉన్నాను. సిరియా దేశంలో నయమాను అనే ఒక సైన్యాధిపతి ఉన్నాడు. అతని ద్వారా దేవుడైన యెహోవా ఆ దేశానికి జయమును కలుగు చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఒక అన్యుడు, అతను విగ్రహారాధికుడు. సిరియా దేశం విగ్రహారాధన దేశం అయినప్పటికీ దేవుడు అన్యుని ద్వారా ఆ దేశానికి జయము అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుచేత ఆ రాజు యొక్క దయను నయమాను పొందుకుంటూ ఘనత పొందుతూ ఉన్నాడు. కానీ అతడు ఒక కుష్ఠరోగి అని రాయబడింది. కానీ అతడు ఒక కుష్ఠరోగి అంటే అతనికి ఉన్న లోపం కుష్ఠరోగం. కానీ మనిషిలో ఏదో లోపం ఉంటూ ఉంటుంది. ఎంత గొప్పవారైనప్పటికీ, ఎలాంటి వారైనప్పటికీ ప్రతి ఒక్కరిలో ఒక లోపం ఉంటుంది. దాన్నే కానీ అంటే అది లోపం అన్నమాట. కానీ అతడు కుష్ఠరోగి. మా అబ్బాయి చాలా మంచోడండి, చాలా బాగా చదువుకున్నాడండి, చాలా వినయంగా ఉంటాడండి, కానీ ఒక లోపం చెప్తారు. మా అమ్మాయి చాలా మంచిదండి,
చెప్పిన మాట వింటుందండి, చెప్పినవన్నీ చేస్తుందండి, కానీ అండి అంటారు. అంటే కానీ అంటే ఒక లోపం. ప్రియులారా, ఆ కానీ అనేది ఉండకూడదు. కనుక ఈ నయమానులో చాలా వీరుడు, అతను శూరుడు, యుద్ధానికి వెళ్ళాడంటే జయం తీసుకొచ్చేవాడు, విజయం తెచ్చేవాడు. కానీ అతనిలో ఒక లోపం ఉంది, కుష్ఠరోగం ఉంది. సరే, ఇశ్రాయేలు దేశం వెళ్ళి వీళ్ళు ఒక చిన్న పిల్లను అక్కడి నుంచి చెరగుని తీసుకొచ్చారు. ఆమె నయమాను యొక్క భార్యకి ఇంట్లో పని చేస్తూ ఉంది, పరిచారం చేస్తూ ఉంది. ఆ పని పిల్ల ఈ నయమానుకున్నటువంటి కుష్ఠరోగమును చూసింది. ఎందుకంటే ఇంట్లోనే ఉంటుంది కాబట్టి. ఈయన బయటికి వెళ్ళినప్పుడు రాజవస్త్రాలు ధరించుకుని వెళ్తాడు, సైన్యాధిపతి వస్త్రాలు ఆభరణాలు ధరించుకుని వెళ్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ ఊడదీస్తాడు. ఊడదీసినప్పుడు పని పిల్ల కాబట్టి ఏదో ఒక పని చేయవలసిన వస్తుంది. అలాంటప్పుడు అతని దేహాన్ని ఆమె చూసింది. అతనికి కుష్ఠరోగం ఉందని ఆ పని పిల్లకి అర్థమైంది. అప్పుడు ఆ పని పిల్ల నయమాను భార్యతో చెప్తుంది. 5వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో 3వ వచనం. అది సొమ్మురోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. ఆ పిల్ల ఏం చెప్పిందంటే, అమ్మగారు నా యజమానుడు, మీ యజమానుడు సొమ్మురోనులోనున్న పట్టణంలో ఉన్న మా ప్రవక్త దగ్గరికి వెళితే అక్కడ తనకున్న కుష్ఠరోగాన్ని ఆ ప్రవక్త బాగు చేస్తాడు అమ్మగారు అని చెప్పింది. ఈ పని పిల్ల ఇశ్రాయేలు దేశంలో ఉన్న సొమ్మురోను పట్టణస్థురాలు. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, దేవుని ఆరాధించేవాళ్ళు, దేవుని శక్తిని ఎరిగిన వాళ్ళు. అయితే ఇశ్రాయేలు దేశంలో సొమ్మురోను పట్టణంలో ఉన్నటువంటి ఆ చిన్న పిల్లని ఎత్తుకొని తీసుకొచ్చారు వీళ్ళు. ఆ అమ్మాయి ఇక్కడ నయమాను భార్యకి సువార్త ప్రకటిస్తుంది, దేవుని గురించిన సువార్త ప్రకటిస్తుంది. ఇక్కడ దేవుని గురించిన వార్త చెప్తుంది. సొమ్మురోనులో ఉన్న మా దేవుడు జీవము గల దేవుడు, నిజమైన దేవుడు. అక్కడ మా దేవుణ్ణి గురించి చెప్పే ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి వెళితే నా యజమానుడు బాగుపడతాడో అని చెప్తుంది. ఇది సువార్త అన్నమాట. యేసు ప్రభువుని నమ్ముకుంటే బాగుపడతాము అనేది సువార్త. యేసు ప్రభువుని నమ్మకపోతే నశించిపోతాం అనేది సువార్త. అందుకనే మార్కు సువార్తలో 16వ అధ్యాయం 15వ వచనంలో నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పాడు. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మకపోతే శిక్షించబడతారు అని యేసు ప్రభు వారి శిష్యులకి బోధించాడు. ఈనాడు అదే బోధ ఈ చిన్నదే ఈ నయమాను భార్యకి చేస్తుంది. అమ్మగారు, మా దేవుణ్ణి నమ్ముకుంటే, ఆ దేవుని ప్రవక్త దగ్గరికి వెళితే నా యజమాని, మీ యజమాని బాగుపడతాడమ్మా అని చెప్తుంది. ప్రియులారా, దేవుణ్ణి నమ్ముకుంటున్న మనం మన దేవుణ్ణి నమ్ముకుంటే బాగుపడతారని ఎవరికైనా చెప్పగలుగుతున్నాం? మనం చెప్పే సాక్ష్యం ఈ రోజున నీకుందా? దేవుని గురించి చెప్పే ధైర్యం నీకుందా? దేవుని సువార్త చెప్పే విశ్వాసము, ఆత్మీయత సంపాదించుకున్నారా? దేవుని గురించి మాట్లాడే అర్హత పొందారా? ప్రియులారా, ఈ రోజున మనం దీన్ని గ్రహించుకోవాలి. మనం కనుక ఇంట్లో పనిచేసే పిల్ల
తన దేవుని గూర్చిన సువార్త చెప్తుంది, తన ప్రవక్తను గూర్చిన వార్త చెప్తుంది. సొమ్రోనులో మా ఇశ్రాయేలు దేశంలో ఉన్న మా దేవుడు గొప్ప దేవుడు, జీవము గల దేవుడు. అక్కడున్న మా ప్రవక్త గొప్ప ప్రవక్త. ఆయన దగ్గరికి వెళితే ఆయన నీ రోగాన్ని బాగు చేస్తాడని చెప్తుంది. నిజమైన దేవుడు మా ఇశ్రాయేలు దేశంలో ఉన్నాడు. అక్కడ నిజమైన ప్రవక్త ఉన్నాడు, ఆయనే ఎలీషా. ఆ ప్రవక్త నా యజమానునికున్న ఆ రోగాన్ని ప్రార్థన ద్వారా తీసివేస్తాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది, ఎంత గొప్ప సువార్త అండి ఇది ప్రియులారా. కనుక ప్రియులారా, స్వస్థత పొందటం అంటే ప్రతి ఒక్కరికి ఆనందమే. స్వస్థత పొందటం అంటే ప్రతి ఒక్కరికి సంతోషమే. ఈనాడు స్వస్థత శాలలు ఏర్పడుతున్నాయి, స్వస్థత శాలలు పెడుతున్నారు. ఇక్కడికి వస్తే ఈ రోగం పోద్ది, ఆ రోగం పోద్ది, మీ బాధలు పోతాయి, మీ కష్టాలు పోతాయి, అయిపోతాయి అని చెప్తున్నారు ప్రియులారా. ఇక్కడికి వస్తే మీరు మారు మనసు పొందుతారని ఎవరని చెప్తున్నారా? ప్రియులారా, గమనించాలి. ఈనాడు మనిషికి కలిగిన రోగాన్ని పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనిషికి కలిగిన కష్టాలు, బాధల నుంచి బయటపడడానికి చూస్తున్నాడు తప్ప ఆ మనిషి లోపల ఉన్న మనసుకున్న వ్యాధి, తెగులు, బాధ పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేయట్లేదు. మనిషి బాగుపడటం మంచిదే. మనిషి బాగుపడితే మరలా ఎప్పటికప్పుడు చనిపోతాడు. ఈ మనస్సు బాగవ్వకుండా మనిషి చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాడు. కనుక ప్రియులారా, ఈరోజు మనిషితో పాటు మనసుకి కూడా స్వస్థత రావాలి, మనస్సు కూడా మారాలి. కనుక దేహానికి స్వస్థత కావాలని ఆశపడుతున్నాం. దేహంలో ఉన్న ఆత్మకు స్వస్థత ఏది? ఈనాడు ఆలోచన చేయాలి మనం. రాజు అయినా, మంత్రి అయినా, పేదైనా, ధనవంతుడైనా, విద్యావంతుడైనా, విద్యాహీనుడైనా, ఎవడైనా సరే ప్రియులారా, బాగుపడటం మంచిదే శరీర రీతిగా. ఆత్మీయంగా కూడా మనిషి మంచిగా మారాలి. అప్పుడే వాళ్ళకి ఘనత వస్తుంది. ఈ వార్త, ఆ సువార్త, ఆ పని పిల్ల అక్కడ ఆ సైన్యాధిపతి ఇంట్లో చెప్పిందండి. ఈ రోజున మనం ఎంతోమంది దగ్గర పనిచేస్తూ ఉంటాం, ఎంతోమందితో మాట్లాడుతూ ఉంటాం, మన బంధువుల ఇళ్ళకి వెళ్తాం, వస్తూ ఉంటాం. ఏనాడైనా నువ్వు నమ్మిన యేసును గూర్చిన వార్త నీ బంధువులకు కానీ, నీ చుట్టాలకు కానీ, నీ స్నేహితులకు కానీ, నువ్వు పనిచేసే యజమానులకు కానీ, నీతో పనిచేసే నీ తోటి పనివారికి కానీ చెప్పగలుగుతున్నావా అనేది ప్రశ్నగా మిగిలిపోతుంది. చెప్పాలంటే నువ్వు మారాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. నువ్వు లోకంలో ఉన్న వాటిని నువ్వు విడిచిపెట్టి దేవుణ్ణి పట్టుకుంటే దేవుడి గురించి చెప్పగలవు. కనుక ఈ పని పిల్ల తన ఇంటిని వదిలొచ్చింది, దేశాన్ని వదిలొచ్చింది, తన తల్లిదండ్రులను వదిలేసిన అందరినీ కూడా వదిలి తీసుకొచ్చారు వీళ్ళు. కానీ ఆ బెంగేమీ లేదు ఈ అమ్మాయికి. నా వారందరూ నాకు దూరం అయ్యారనే నిట్టూర్పు కానీ, బాధ కానీ, ఏడుపు కానీ లేదు. నా దేవుడు నాతో ఉన్నాడు అనే సంతోషం. ఎత్తుకొచ్చిన వారి ఇంట్లో సంతోషంగా పనిచేస్తుంది. ప్రియులారా, గమనించాలి. ఈ రోజున దేవుడు నీలో ఉంటే, దేవుని భక్తి నీకుంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అంటాడు. కనుక ఆ నయమాను ఆ పనిపిల్ల చెప్పిన మాటలు విని ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్న సొమ్రోను పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు. ప్రియులారా, వెళ్ళాడు. ఇక్కడ 5వ అధ్యాయంలో మనం చూస్తే, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం
9వ వచనం కానీ చదువుదాం. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, మొత్తానికి ఎట్టకేలకైతే బాగుపడాలి కదా, ఉన్న రోగాన్ని తెగుల్ని బాగు చేసుకోవాలి కదా. ఆ నయమానికి ఏ విధంగానైనా స్వస్థత కలుగుతుందని చెప్పేసి ఆ పనిపిల్ల మాటలు నమ్మి, భార్య మాటలు నమ్మి ఇశ్రాయేలు దేశం వెళ్ళాడు. రథం మీద వెళ్ళాడు. ఎలీషా ఇంటి ముందు నిలబడ్డాడు. అప్పుడు ఎలీషా తన సేవకుడిని పంపించి, గెహజీని, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. తన దగ్గరున్న శిష్యుడిని పంపించి, నయమాను, నువ్వు యొర్దాను నదికి వెళ్ళి 7 మార్లు ఆ నదిలో మునుగు, స్నానం చేయి, నీ రోగం బాగవుతుంది అని మా గురువుగారు చెప్పమన్నారని చెప్పి ఆ శిష్యుడు వచ్చి చెప్పాడు. నయమాను ఒకటి అనుకుని వచ్చాడంటే ఇక్కడికి. ఏమనుకున్నాడు అతను? ఒకటి అనుకుని వచ్చాడు, అనుకున్నట్లుగా అక్కడ జరగట్లేదు. అతను కోపం వచ్చింది. ఏమనుకుని వచ్చాడు అతను? 10వ వచనం. ఎలీషా అందుకు నయమాను, 10వ వచనం, 11వ వచనం. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి నా కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. ఏమనుకున్నాడంట? నేను వెళ్ళగానే, ఆ దైవజను దగ్గరికి వెళ్ళగానే ఆ దైవజనుడు వచ్చి నాకు రోగముగా ఉన్న ఆ స్థలం ఒంటి మీద చెయ్యి పెట్టి ఆడించి నన్ను బాగు చేస్తాడు అని అనుకున్నాడట. కానీ అనుకుని వచ్చిందోటి, ఇక్కడ దైవజనుడు చెప్పిందోటి. ఈనాడు మనం కూడా అంతే, ఏదో అనుకుని దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. మనం ఏదో ఆలోచించుకుని, ఏదో ఊహించుకుని, ఇలా చేద్దాం అలా చేద్దాం అనుకుని దైవజనుల దగ్గరికి వస్తూ ఉంటాం. కానీ దైవజనులము చెప్పింది మనకి సహించదు, ఇష్టం ఉండదు. అందుకని దైవజనుల మీద కోపం తెచ్చుకుంటూ ఉంటాం. మనం చాలా సంఘాల్లో జరిగే సంఘటనని వాళ్ళు ఏదో అనుకుని వస్తూ ఉంటారు. సంఘంలో ఏదో అనుకుంటారు, వాళ్ళు అనుకున్నట్లుగా సంఘం సహకరించదు, సేవకుడు సహకరించడు. ఆ సంఘం మీద, సేవకుని మీద కోపం తెచ్చుకుంటూ ఉంటారు. నయమాను లాంటి వాళ్ళు. నయమాను అన్యుడు, అతనికి దేవుని గురించి తెలియదు కాబట్టి అతను ఏదో అనుకుని వచ్చాడు. కానీ దేవుని గురించి మనకు తెలుసు, ఎన్నో సంవత్సరాలు దేవుని సన్నిధిలో ఉంటున్నాం, వాక్యం ఉంటున్నాం. కానీ దేవుని కానీ దైవ సేవకులను కానీ సంఘం యొక్క స్థితిని కానీ అర్థం చేసుకోలేనటువంటి అర్ధహీనమైనటువంటి మనసు కలిగి ఉంటున్నాం. అంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడివి అన్నట్లుగా క్రైస్తవుడిగా జీవిస్తూ ఉన్నాం, కానీ అన్యుల మాదిరిగానే ఉంటున్నాం. ఈ రోజున మనం కొన్ని అనుకుంటున్నాం, ఇలా చేద్దాం అలా చేద్దామని. అలా చేయకూడదని దైవజనుడు చెప్తాడు. దైవజనుడి మీద కోపగించుకుంటాం, అదే చేద్దామని అనుకుంటాం. నయమాను ఒకటి అనుకుని వచ్చాడు. నేను వెళ్ళగానే దైవజనుడు వచ్చి నా రోగం ఎక్కడుందో అక్కడ చేయి పెట్టి ఆడించి ప్రార్థించి నా రోగాన్ని బాగు చేస్తాడో, నేను తిరిగి వెళ్ళిపోతాను అనుకున్నాడు. కానీ దైవజనుడు చెప్పింది ఏంటి? నువ్వు యొర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునిగి స్నానం చేయవయ్యా, నీ రోగం పోద్దని చెప్పాడు. అనుకున్న దానికి, చెప్పిన దానికి ఎక్కడ పొంతం లేదు ప్రియులారా. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మనం దైవజను దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడు చెప్పింది చేయాలి. మనం ఒక రోగముతో, వ్యాధితో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పింది మనం చెయ్యాలి. చేయకపోతే ఎందుకు హాస్పిటల్కి వెళ్ళటం? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు చెప్పింది చెయ్యాలి. మనం దైవజనుడు చెప్తాడు, దేవుడు చెప్పిందే చెయ్యాలి. మనం చేయకపోతే మనం అనుకున్నది జరగదు.
నువ్వు అనుకుంటే నేను అనుకుంటే ఏది జరగదు మనకి. కనుక ప్రియులారా గమనించండి, ఇక్కడ కోపడ్డాడు, తిరుగుబాటు చేశాడు. కోపపడుడి కానీ పాపము చేయకుడి అంటున్నాడు. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయను పాపముతో సమానము అన్నాడు. ఇక్కడ సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనంలో ప్రియులారా, ఈనాడు చాలామంది తిరుగుబాటు మనస్తత్వం కలిగి ఉంటున్నారు. సంఘాల్లో, కుటుంబాల్లో, పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు, భార్య భర్త మీద తిరుగుబాటు, భర్త భార్య మీద తిరుగుబాటు, అన్నదమ్ములు ఒకరికొకరు తిరుగుబాటు, స్నేహితులు ఒకడి మీద ఒకటి తిరుగుబాటు చేస్తున్నారు. గ్రామంలో కుటుంబం మీద కుటుంబం తిరుగుబాటు, సంఘములో విశ్వాసుల మీద విశ్వాసులు తిరుగుబాటు. తిరుగుబాటు అనే పాపం, తిరుగుబాటు అనేది పాపం అంటున్నాడు. తిరగబట్టం ప్రియులారా, యేసు ప్రభు ఎవరి మీద తిరుగుబడ్డాడండి? ఎప్పుడైనా తిరగబడ్డా? తిరిగి సమాధానం చెప్పాడా? ఎక్కడా? ప్రియులారా, దేవుని మీద, దైవజనుల మీద తిరుగుబాటు చేయటం అనేది చాలా భయంకరమైన పాపంతో సమానం. కనుక ప్రియులారా, తిరిగి వెళ్ళిపోతున్నాడు అతను. నయమాన్ రథం వెనక్కి తిప్పాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఉంటే అతని దాసుల్లో, అతని పనివాడిలో ఒకడు చెప్తున్నాడు మరలా 13వ వచనం, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు చెప్పాడు. ఇక్కడ మళ్ళీ పనుడు చెప్పాడు, అయ్యగారు, ఆ ప్రవక్త ఏదైనా చెప్తే చేస్తారు కదా మీరు, మరి స్నానం చేయమని చెప్పడం అన్నిటికంటే సులువు కదా, అది మన కష్టం లేని పని, ఖర్చు లేని పని కదా, మరి ఎందుకు మీరు స్నానం చేయట్లేదు? ఆలోచన చేయండి ఒకసారి. ఎంత దూరం వచ్చాం కదా, కష్టపడి వచ్చాం కదా, ఒకసారి ఆలోచన చేయండి నయమాన్ గారు, అయ్యగారు అని చెప్పేసి ఆ పనోడు చెప్పాడు. పనోడు చెప్పినప్పుడు ఆ పనోడు చెప్పిన మాట విన్నాడు. మళ్ళీ ఇక్కడ ఆ పనోడు ఏం చెప్పాడు? ఆ దైవజనుడు చెప్పినట్లు చేస్తే మంచిదే కదా అన్నాడు. ప్రియులారా, దైవజనుడు చెప్పింది చేస్తే మంచిదే కదా. ఇంటి దగ్గర పనిపిల్ల మాట విని వచ్చాడు ఇక్కడికి, దైవజనుడు చెప్పిన మాట విని కోప్పడి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ పనుడు చెప్తే విన్నాడు ఇక్కడ. మళ్ళా మనం అంతే ఈ రోజుల్లో, మన పనుల మాట వింటాం, పక్కోళ్ళ మాట వింటాం, ఎదురోళ్ళ మాట వింటాం, వెనకాల మాట వింటాం, అందరి మాటలు వింటాం, కానీ దేవుని మాట వినం, దైవజనుడి మాట వినం మనం. అందుకనే నష్టపోతాం, మనం నశించిపోతాం. ప్రియులు గమనించండి దేవుని యొక్క వాక్యాన్ని. ఆ పనుడు చెప్పినప్పుడు అతడు మరలా ఆ పనుడు మాట విన్నాడు. 14వ వచనం, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై శుద్ధుడాయను. చూసారా, ఈ పనుడు ఇంటి దగ్గర పనిపిల్ల దేవుని మాటలే చెప్పింది. ఈ రథం మీద ఉన్న పనుడు దైవజనుడు చెప్పిన మాటలు చెప్పాడు. అయ్యా, దైవజనుడు చెప్పినట్లు చేయండి అని. ప్రియులారా గమనించండి, పనుళ్ళు ఎందుకు పనికిరానుళ్ళు దేవుని యొక్క వాక్యాలు గ్రహిస్తున్నారు. కాస్త కోస్త జ్ఞానం ఉన్నవాళ్ళు, తెలివి ఉన్నవాళ్ళు, ధనం ఉన్నవాళ్ళు, పొలం ఉన్నవాళ్ళు, ఉద్యోగం ఉన్నవాళ్ళు, వ్యాపారం ఉన్నవాళ్ళు, ధనం సంపాదించే విషయంలో డబ్బు 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 అని ఆ మాటలు వింటున్నారు తప్ప దేవుని మాటలో వింటలేదు. ప్రియులారా గమనించండి. కనుక ఏదైనప్పటికీ కూడా దైవజనుడు చెప్పినట్లుగా అతడు పోయి ఆ యొర్దాను నదిలో 7 మారులు మునగగా అతడు శుద్ధుడయ్యాడు. పసిపిల్ల దేహము వలె అయిపోయిందంట. ప్రియులారా గమనించండి. కనుక దైవజనుడు చెప్పినట్లుగా చేయండి, దేవుడు చెప్పినట్లుగా చేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, ఈ ఆరాధన సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈనాడు దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేస్తే కరోనా అనే వ్యాధి నీ దరికి రాదు. దేవుడు చెప్పినట్లుగా నువ్వు నడిస్తే
ఏ వైరస్ ఏ వ్యాధిని ఇంటికి జోలికి రాదు. ఈ రోజున ప్రియులారా గమనించండి, ఈ రోజున స్వస్థత అనేది శరీరానికే కాదు, నువ్వు మనసుకి స్వస్థత రావాలి. మారు మనసు పొందండి. నీ మనసులో ఎటువంటి తెగులు ఉండకూడదు, ఎటువంటి వ్యాధి ఉండకూడదు, ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు, చెడు ఆలోచనలు. అది నా మనసు బాగుందనుకుంటాను, అన్నీ చెడు ఆలోచనలే, దురాలోచనలే, చెడ్డ ఆలోచనలే. కనుక ప్రియులారా గమనించండి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోండి. నీ హృదయంలో నీ మనసులో ఎన్నున్నాయో నీకు తెలియట్లేదు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. ఆ నయమాన్ అయినప్పటికీ కూడా, సైన్యాధికారి అయినప్పటికీ కూడా, అతడు దైవజనుడు చెప్పినట్లుగా చేసి తన కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు. అంతకుముందు తను ఎన్నో వైద్యాలు చేసుకున్నాడు. అతను నయమాను కాబట్టి, సైన్యాధిపతి కాబట్టి చాలా వైద్యం చేయించుకునే ఉంటాడు. కానీ ఏ వైద్యానికి ఆ రోగం తగ్గలేదు. కారణం ఏంటంటే దేవుడు ద్వారా తగ్గాలని ఉంది. కొన్ని వ్యాధులు మందులకు తగ్గుతాయి, మెడిసిన్స్ తగ్గుతాయి, డాక్టర్లు తగ్గుతాయి. కొన్ని కుదరని రోగాలు వచ్చినాయంటే డాక్టర్ల వలన కాదు, అది దేవుని వలనే తగ్గాలి, దేవుని వలనే బాగుపడాలి. కనుక ప్రియులారా, నయమాన్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రియులారా, మరి నయమాను శరీర స్వస్థతతో పాటు మనసును కూడా అతను స్వస్థపరుచుకున్నాడు. అప్పటి వరకు తన మనసులో ఉన్నటువంటి ఆ విగ్రహారాధన అనే ఆలోచన మానుకున్నాడు అతను. చూసారా, ఎప్పుడైతే బాగుపడ్డాడో నయమాను, ఎప్పుడైతే స్వస్థత పొందాడో అతని మనసు కూడా మారిపోయింది. ఈ రోజున బాప్తిసం పొందిన నీ మనసు మారిందా? దేవుణ్ణి నమ్ముకొని మేలు పొందుతున్న నీ మనసు మారిందా? ఆలోచన చేయండి ఒకసారి. 14వ వచనంలో అతను స్వస్థత పొందాడు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లుగా చేసి యొర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను, స్వస్థత పొందాడు. పొందిన తర్వాత వెంటనే అతను దైవజను దగ్గరికి వెళ్ళాడు. ముందు కోపపడి తిరుగుబాటు చేసి వచ్చేసాడు. ఇప్పుడప్పుడు మళ్ళీ దైవజను దగ్గరికి వెళ్ళాడు. గమనించండి, దైవజను దగ్గరికి వెళ్ళి దైవజనుడికి చెప్పాడు ఆ విషయాన్ని, అయ్యా నేను బాగుపడ్డానని. గమనించండి, బాగుపడ్డాని చెప్పి అక్కడేం చెప్తున్నాడు చూడండి, 17వ వచనం, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతర దేవతలకు నేనెక అర్పింపను. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడండి ఇతను. ఒక దేశానికి సైన్యాధిపతి, అన్య దేశానికి, విగ్రహారాధన దేశానికి. అతను బాగుపడిన తర్వాత అతని నిర్ణయం, అతని మనసు కూడా మారిపోయిందండి. అతని మనసులో ఉన్న విగ్రహారాధన విడిచిపెట్టాడు. అతని మనసులో ఉన్న అన్యాచారాలు వదులుకున్నాడు. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేనెక అర్పింపను. ఈ నిర్ణయం తీసుకున్నావా? దేవుని ద్వారా ఎంతో మేలు పొందుతున్నారు, ఎన్నో ఉపకారాలు పొందుతున్నారు. దేవుడికి తప్ప దేవుని క్రియలు తప్ప అన్య క్రియలు చేయకుండా ఉంటున్నావా? నువ్వు అన్య ఆచారాలు పాటించకుండా ఉంటున్నామా? తీర్మానం చేసుకుంటున్నామా? ఆలోచన చేయండి. ఈ రోజున దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుతున్నాం తప్ప మనం చేసేవన్నీ కూడా అన్యాచారాలే, లోకాచారాలే, వ్యర్థమైన పద్ధతులే. గమనించండి ప్రియులారా, ఒక అన్యుడు నయమాను, విగ్రహార్థికుడు నయమాను, అతని నిర్ణయం చూడండి. ఇంత గొప్ప స్వస్థత ఇచ్చిన దేవునికే నా జీవితం సమర్పించుకుంటున్నాను, నా ఆరాధన ఆయనకే, నా అర్పణ ఆయనకే, ఇంకా వ్యర్థమైన విగ్రహాలకు కానీ దేనికి కూడా నేను బలి అర్పించను, పూజించను అంటున్నాడు. ప్రియులారా గమనించండి, ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? మత్తయి సువార్తలో యేసు ప్రభువు చెప్తారు,
మత్తయి సువార్తలో మనం చూస్తే 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 9వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పిన మాట మత్తయి గారు రాశారు. మత్తయి 15 అధ్యాయము 7వ వచనం, 6-7 వచనాలు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగానున్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అన్నాడు. ప్రియులారా, యేసుప్రభుని నమ్ముకొని యేసుప్రభు సన్నిధిలో ఉంటే యేసుప్రభు నామములో బాప్తిసం పొంది ఈ రోజున మనుష్యులు కల్పించిన పద్ధతుల దైవోపదేశములని మనం ఆరాధిస్తూ జీవిస్తున్నాం. పితృపారంపర్యమైన ఆచారాలను పాటిస్తున్నాం ఈ రోజున. అలా ఉండకూడదు. నయమానులా ఉండాలి మనం. నయమాను స్వస్థత పొందిన వెంటనే తను తీసుకున్న నిర్ణయం, నేనిక ఏ దేవతలకు కూడా బలర్పింపను, ఏ దేవతలను కూడా పూజించను అంటున్నాడు. నీకు అలాంటి, నువ్వు బాగుపడ్డావు, దేవుని ద్వారా ఎంతో మేలు పొందావు, అలాంటి ఆలోచన నీకుందా? బాప్తిసం కూడా పొందావు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోండి. నయమాను తన శరీరంతో పాటు తన మనస్సు కూడా స్వస్థత పొందింది. మనసు మారాల ముందు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండమని చెప్పాడు. కనుక నయమానులాగా మనం దేవుడు మనకు ఎన్నో మేలు చేశాడని చెప్తున్నాం. మేలు చేసిన దేవుని మాట వినాలి తప్ప లోక సంబంధమైన మాటలు, వ్యర్థమైన మాటలు విని మన జీవితాలని పాడు చేసుకోకూడదు, మన కుటుంబాలను పాడు చేసుకోకూడదు. అట్టి కృప మీరందరూ పొందుకోవాలని దేవుడి నయమాన్ని మీ ముందుంచి నయమాని జీవితాన్ని మీకు ఆయన తెలియజేశాడు వాక్యం ద్వారా. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా యేసయ్యా, మీకు వందనాలు తండ్రి. ఎత్తబడిన వాక్యము ప్రభువా నయమాను ద్వారా మాతో మాట్లాడారు. నయమాను ఏ విధంగా అయితే స్వస్థత పొంది మేలు పొంది మీ ద్వారా రక్షించబడి తన మనసును కూడా మార్చుకొని ఇక నుండి నేను వ్యర్థమైన విగ్రహాలని పూజించను, బలర్పించనని తీర్మానం చేసుకున్నాడు దైవజన్ దగ్గరికి వెళ్ళి. అట్టి తీర్మానం మా సంఘానికి దయచేయమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దయచేయమని, నీ కృప నీ సమృద్ధిగా నీ బిడ్డలందరికీ దయచేయమని, ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో నాటబడి వృద్ధి చెందినట్లు కృప దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.